మధ్య నాయకులు వాళ్ళకి అర్థం వాళ్ళు ఏమంటారు చిన్న సమస్య అండి చిన్న సమస్యలు పరిష్కరించి ఉంది. ఈ పక్క ఆ పక్క ఊరే మధ్యన యుగంధర్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కనే శ్మశానం. ఇప్పుడు అక్కడ ఏంటి ఇష్టపడి జరిగిపోతుంది, డిస్టర్బెన్స్ లేదు, గొడవ లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు చెల్లిపోతుంది. ప్రతిసారి ఈ గ్రామానికి విరోధం. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు మీరు తినేసే, మీ ఆస్తులు వాళ్ళు తినేసే, ఏటీ లేదు. దీనికి ఎందుకు ఎంత పట్టుదల మనం వెళ్ళిపోవడం? వాళ్ళు ఏమంటారంటే మరి దగ్గరికి వెళ్తే ఏమన్నట్టు అప్లికేషన్ ఇచ్చామండి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏమన్నట్టు శ్మశానం దాకా ఈ సచివాలయం కట్టమేటని అన్నారండి. అలా ఆ రోజు అనేసి కానీ మీరు అంటే స్టేషన్ కొట్టి అమ్మరు ఆఫీస్కి మళ్ళీ ఒక్కొక్క అప్లికేషన్ ఇవ్వమన్నారండి పిఓ గారు. నేను మాట ఇచ్చామని చెప్తున్నానండి. ఈ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే అక్కడ అనమాట ఆ ఊపి అనమాట మళ్ళీ అమ్మరు దగ్గరికి వెళ్ళినామండి. వెళ్ళినాము. ఆమె స్టాంప్ వేసింది మీది, మరెందుకు మోసానే మీదే కాదు మరెందుకు వచ్చినారు అనేసి అన్నదండి ఆమె. ఆ రిజైన్ అది లోపలికి వెళ్ళేది మనం ఇప్పుడు అడిగిన తర్వాత స్టాంప్ వేసింది సైన్ చేయమని సైన్ చేయలేదు. ఇక్కడ ఉన్నామనుకోండి సమస్య వచ్చింది 4 రకాలు మాట్లాడుకోవడం భక్తులు ఒకరు ఆ కాడమ్మ వచ్చి ఒకలాగా నీ వాళ్ళు నీకే మాటలు ఉన్నాయి. ఒక సమస్య వచ్చి మరి క్లియర్ అయిపోవాలి. రేపు నీ దగ్గర మురికైనా నువ్వు నేను అంత అయిపోద్దా ఇచ్చేసాము. అదేదో ప్రెసిడెంట్ అదే మాట్లాడారు మేమేంటే మేమే ఎవలేటండి మరి తినాలా ఉండాలా మీకు సైట్ ఎలా చేశారు, ఓటు పెట్టారు, ఓళ్ళు వేశారు, మీకు తెలియపోయి ఆ విఆర్ చెప్తుంది, ఆ ఎంఆర్ గారు చెప్తుందో అప్పుడు జిల్లా ప్రజాప్రతినిధి పోలు చేస్తే ఈ ఎంఆర్ఓలు, డీటీలు, తాయిల్దారులు వీళ్ళందరూ కూడా తెలిసిపోయి వాళ్ళకే పత్తాసు పలుకుతున్నారు. కాబట్టి వీళ్ళపై నిర్ధారణ కమిటీ వేసి సరైన ఎంక్వైరీ చేసి వాళ్ళ బదులున్న ఆస్తి అంతా ఇప్పుడు 8,000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు, ఎన్ని బిల్లులు కట్టి ఎక్కడి వచ్చింది? ఇదంతా ఎన్టీవీ పేరుతో, సాక్షి పేరుతో వీళ్ళు దోచుకున్న డబ్బంతా మీరు సరైన ఎంక్వైరీ చేసి సరైన శిక్ష చేస్తారని మరి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఇలాంటి రాబందు నుండి నా నిర్వాసం కాపాడవలసిగా మరి ఎన్టీవీ పత్రిక నేను సవిధంగా మనం చేస్తున్నాను. చాలా
చాలా అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బిట్టిలో చెరువు ఒకటి ప్రభుత్వం బిట్టికి ఎక్వైర్ చేసి ఉన్నప్పటికీ ఆ చెరువులో చేపలు పెంచి ఆ చెరువు కబ్జా చేయడం ప్రయత్నం నిర్వాస సైట్ అది కబ్జా చేయడానికి ఈ గిరిజనులకి ఆ చెరువు స్వాహా చేయడానికి ఆ శ్మశాన వాటికి అలా చేస్తూ ఎక్కడే దానం చేయడానికి ఈ ఇరువురు పూనుకుని ఉన్నారు. అదే వారు ఆగడాలు సారా వ్యాపారం వాళ్ళే చేస్తారు. కొండలపై సారా పెట్టుకోవడంలో సారా వంట తయారు చేసి సారాలు పండించి సారాలు ఇచ్చి ప్రోత్సహించి గొడవలు దాటి ఇస్తూ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సారా వంటకాలు చేయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ సారా తెప్పించి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళకు నిజ నిర్ధారణ వేసి అధికారులు స్వయంగా అన్ని డిపార్ట్మెంట్ వారు ఏకపక్షంతో ఎంక్వైరీ జరిపిస్తే దొంగలెవరో దొరలెవరో నిజ నిర్ధారణ తేలుతారని మరీ ప్రార్థిస్తున్నారు.